ఇంకోటి ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు చేసిన సూచన ఏమిటంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రెవెన్యూ ఇష్యూస్ మీద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రికార్డ్స్ ట్యాంపరింగ్ కానివ్వండి, లేకపోతే ఒక కుటుంబంలో తండ్రికి 3-4 పిల్లలుంటే ఒక్కళ్ళే రాయించుకుంటాం కానివ్వండి, లేకపోతే సిస్టర్స్కి బ్రదర్స్కి డిస్ప్యూట్ కానివ్వండి, లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ని ట్యాంపర్ చేసేసి ఎవరి భూమినో ఎవరు ఎక్కించుకుంటాం కానివ్వండి, లేకపోతే రీసర్వే గత ప్రభుత్వం చేసిన రీసర్వేలో జరిగిన తప్పుల తడకల మూలంగా వస్తున్న వైద్యాలు కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 1 సంవత్సర కాలంలో ఈ రెవెన్యూ సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలి అని చెప్పేసి ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్కి మరి ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ సమస్య పరిష్కరించడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తుకోకుండా ఏదైతే రికార్డ్స్ని కరెక్ట్ చేస్తారో ఆ కరెక్టెడ్ రికార్డ్స్ అన్నిటినీ కూడా బ్లాక్ చైన్లో క్లౌడ్లో స్టోర్ చేసి శాశ్వత పరిష్కారాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాను. మరి మినిస్టర్స్ అందరూ కూడా వారి ఇన్ఛార్జ్ జిల్లాలో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి 22A కానివ్వండి, లేదా పాస్బుక్స్ కానివ్వండి, లేదా ఈ రికార్డ్స్ అన్నిటి మీద కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి వీటిని పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కాదు. సపోజ్ ఒక తండ్రికి అంటే వారు దానికి రకరకాల అర్థాలు తీస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఫాదర్ ఉంటారు, ఫాదరు ఒకవేళ వీలునామా లేని పక్షంలో ఆ ప్రాపర్టీని హక్కుదారులైన అందరికీ సమానంగా చట్ట ప్రకారం ఇవ్వాలి. ఒకవేళ వీలునామా ఏదన్నా ఉంటే ఆ వీలునామా ప్రకారం చేస్తారు. వీలునామా లేని పక్షంలో కొంతమంది పరపతి ఉన్నారో, లేకపోతే మీలాంటి వాళ్ళతో స్నేహమో, లేదా నాబోటి వాడితో స్నేహమో ఉండి అధికారులు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయటమో, లేకపోతే అధికారులు ఏదైనా కారణం కానివ్వండి, ఒకళ్ళ పేరు మీద రాసుకుంటామో, ఇద్దరి పేరు మీద రాసుకుంటామో, లేకపోతే ఎక్కడో వేరే ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటుంటే దీని గురించి పట్టించుకొని వాళ్ళని పేర్లు మార్చేయటమో ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటినీ వివాదాల్లోకి వెళ్తాం కాదు. సో రెవెన్యూ చట్టాలకి వ్యతిరేకంగా డాక్యుమెంట్స్ని ట్యాంపర్ చేయటం ద్వారా అధికారుల నిర్లక్ష్యం కానివ్వండి, లేకపోతే కొంత అవినీతి కానివ్వండి, వీటన్నిటినీ పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచన చేశారు. ఏదండి లీగల్ లిటిగేషన్లో కూడా డాక్యుమెంట్ ట్యాంపరింగ్ జరిగినవి కూడా చాలా ఉన్నాయి. లీగల్ లేకుండా స్టేట్ అవే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు డాక్యుమెంట్స్లో ఎంత ఉంది కానీ పాస్బుక్లో ఎక్కువ రాసేసారు, దానికి లీగల్ ఏముంది, ఎట్లా వచ్చిందనేది ప్రూవ్ చేయాలి కదా, డాక్యుమెంట్ ఉంది. అదేవిధంగా 4 బ్రదర్స్ ఉన్నారు, ఆ 4 బ్రదర్స్లో ఒక్కలే రాయించుకున్నారు. సో అది స్టేట్ అవే ఇంకా లీగల్ ఇష్యూ ఏముంది. ఎక్కడైనా మీ దగ్గర ఫాదర్ రాసిన వీలునామానో లేకపోతే ఏదో ఒకటి డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే పర్వాలేదు, లేనప్పుడు అది తప్పే కదా. సో అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్ 22Aలో పెట్టారు. 22Aలో ఏ ఆధారంగా పెట్టారు? గతంలో ఉద్దేశపూర్వకంగా పెట్టారని కూడా ఒక అపవాదం ఉంది. ఇప్పుడు నా మీద కోపం ఉంది, ఏదో భూమిని ఏదో ఒక రూపంతో 22Aలో పెట్టారు. సో ఎస్టాబ్లిష్ చేయాలి కదా 22Aలో ఏ కారణంతో పెట్టబడింది. ఎవరిదైతే ఒకవేళ ఎండోమెంట్ ల్యాండ్ అని అన్నారు, ఎండోమెంట్ హెస్ టు ప్రొవైడ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్గా. సో ఇటువంటివన్నీ కూడా పరిశీలించి చట్టబద్ధంగా విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఇవన్నిటి కూడా పరిష్కరించమని చెప్పారు. అదే జాయింట్ ఎల్పిఎం పెట్టారు, రీసర్వే చేశారు. దీంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఇక ట్యాంపర్ చేయలేరు కదా. ఇప్పుడు రికార్డ్స్ కరెక్ట్ చేసేస్తారు. కరెక్ట్ చేసిన తర్వాత వీటన్నిటినీ కూడా ఏ విధంగా అయితే ఆన్లైన్ చేస్తున్నారో ఆన్లైన్ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడితే ఇక ఎవరు దాన్ని ట్యాంపర్ చేయలేరు ఇక. సో అన్లెస్ విత్ సపోర్టెడ్ డాక్యుమెంట్ లేకపోతే అఫీషియల్గా కాకుండా వేరే విధంగా ట్యాంపర్ చేయలేరు. క్లౌడ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే 100 సంవత్సరాల తర్వాత అయినా సరే మీరు చాలా సేఫ్గా ఉండొచ్చు. 1 ఇయర్ లోపల అంటే 1 ఇయర్ లోపల వీటన్నిటిని కూడా కరెక్ట్ చేయాలి. తర్వాత ఈ బ్లాక్ చైన్లో దీన్ని అప్లోడ్ చేయాలండి, ఐక్లౌడ్. అందుకనే కదా ముఖ్యమంత్రి గారు పదే అవకాశం వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా కూడా వారు చెప్పేది ఏంటంటే ఈ రెవెన్యూ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి కాదు, ఎప్పటి నుంచో అనాదిగా వస్తూ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా పరిష్కారం చూపించాలి. పద్దాక ఇదే తందు కాకుండా ఇప్పుడు నిన్న రాత్రి ఒక ఊరు వెళ్ళాను నేను.
ఆ ఊరిలో సిస్టర్ భూమిని ఎవరో రాసేసుకున్నారు. సో రెవెన్యూ అథారిటీ ఏమంటుంది, వాళ్ళు వచ్చి రాసుకున్నారండి, వాళ్ళు వచ్చి చెప్పారు, మా అన్నదమ్ములందరూ కూడా నాకు ఇమ్మని చెప్పారు. ఇమ్మని చెప్పారంటే సరిపోతుందా? ఏదైనా లెటరో ఏదో తీసుకోవాలి కదా. ఆ లెటర్ ఎక్కడ ఉందంటే లేదని అంటారు. సో ఇటువంటివి కూడా జరిగినాయి కాబట్టి